బొంబాయి చట్నీ తయారు చేసే విధానం ఎలా అంటే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక బాండీ పెట్టుకుని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొన్ని పోపు దినుసులు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి తిప్పుకోవాలి. కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె సహాయంతో తిప్పుకోవాలి. అంతా కూడా సిమ్లో ఉండే చేయాలి ఫ్రెండ్స్. అందులో కొన్ని ఇలాగ చీల్గా చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా పోపు అంతా వేగేంత వరకు మనం సిమ్లోనే స్టవ్ ఉంచుకుని ఈ రకంగా కదుపుకుంటూ ఉండాలి. ఇలా పోపుని మధ్యలో మనం కదుపుకుంటూ ఉండాలి, సో దట్ అది మాడకుండా ఉంటుంది. పోపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని గుజ్జు తీసుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒకసారి దీన్ని కదుపుకోవాలి. అంతా కూడా సిమ్లో ఉండే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం మనకి టేస్ట్కి సరిపోయే కారం కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ గరిటె సహాయంతో ఈ రకంగా కలపాలి. చింతపండు గుజ్జు కొంచెం దగ్గరికి పడే వరకు మనం ఇలా కదుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ కారము, చింతపండు అవన్నీ కూడా ఆ మిరపకాయలకి, ఎండుమిరపకాయలకి, పోపు దినుసులకి బాగా పట్టుకుంటాయి. చూసారా ఫ్రెండ్స్, కొంచెం ఈ చింతపండు గుజ్జంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం సేపు దీన్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ముందుగానే శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉండలు లేకుండా కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే మనము ఆ మిక్చర్లో పోసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ముందే మనం నీళ్ళల్లో శనగపిండిని కలుపుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత మన పోపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి వాటర్నంతా కూడా ఇందులోకి పోసుకోవాలి. పోసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి గరిటెతోటి అదంతా కూడా ఈ శనగపిండికి అంటుకునేలాగా కలుపుకోవాలి.
ఈ రకంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. కొంతసేపటి తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్ సిమ్లో పెట్టి ఈ రకంగా కలుపుకుంటూ ఉండడం వల్ల అది దగ్గర పడుతుంది. బాగా దగ్గరికి పడాలి ఫ్రెండ్స్. శనగపిండిలో ఉన్న పచ్చిదన్నం మొత్తం పోయేంత వరకు మనం ఈ రకంగా కలుపుకుంటూ ఉండాలి. సో దట్ ఆ చింతపండు పులుపు, సాల్ట్, కారము, ఈ పోపు అంతా కూడా ఈ శనగపిండికి పట్టాలి. చాలా పుల్లపుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలో కానీ, దిబ్బ రొట్టి అంటే రొట్టిలోకి కానీ, దోశలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా శనగపిండికి అవి అన్నీ కూడా నీట్గా పట్టేసాయి. సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ రకంగా మన శనగపిండి చట్నీ రెడీ అవుతుంది, అంటే బొంబాయి చట్నీ రెడీ అవుతుంది. దాని మీద కొంచెం గార్నిష్కి ఇలాగా కొత్తిమీర చల్లుకుని దీన్ని ఇడ్లీతో కానీ, దోశతో కానీ, ఇడ్లీ పిండితో వేసే రొట్టితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరందరూ ట్రై చేసి చూడండి. సో ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, శనగపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఇడ్లీ పిండితోటి రొట్టి, దిబ్బ రొట్టి ఎలా వేయాలి అనేది చూద్దాం. దానికి ఒక మూకుడు తీసుకుని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసి ఆ నూనె అంతా ఆ మూకుడికి పట్టేలాగా ఇలాగా మొత్తం అంతా కూడా మనం కలుపుకోవాలి, తిప్పుకుంటే. సో నూనె అంతా ఆ మూకుడికి పడుతుంది. సో దట్ మనము బ్యాటర్ అందులో వేసినా కూడా మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 1.5 గరిటె పిండిని తీసుకుని వేసి చిన్న చిన్న సైజెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఈ రకంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఈ రకంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దాని మీద ఒక లిడ్ తోటి కవర్ చేయాలి. సిమ్లో ఉండగా దాన్ని కవర్ చేసిన తర్వాత అది నెమ్మదిగా లోపలంతా కూడా కుక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో కొంచెం సేపు తర్వాత ఇంకొక సైడ్కి దాన్ని గరిటె సహాయంతో తిప్పి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. సో ఒకవైపు కాలిందేమో చూద్దామా ఫ్రెండ్స్. సో పట్టకార సహాయంతో ఈ మూతను తీసి పక్కకు పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకవైపు శుభ్రంగా కాలింది ఫ్రెండ్. సో దీన్ని మళ్ళీ రెండో వైపుకి తిరగేసుకోవాలి. సో రెండో వైపు కూడా అదే విధంగా కాలేలాగా చూసుకోవాలి. దాని తర్వాత దాని మీద మళ్ళీ మూత పెట్టాలి. సో రెండో వైపు కూడా మనకి శుభ్రంగా కాలిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. సో స్టవ్ ఆపేసుకుని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ముందుగా చేసి పెట్టుకున్న బొంబాయి చట్నీ అంటే శనగపిండి చట్నీతోటి కాంబినేషన్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి చూసారా, ముక్క కూడా లోపల బాగా కాలింది. సో ఈ రకంగా శనగపిండి చట్నీతోటి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.